సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి అనుబంధంగా నూతనంగా జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత యునైటెడ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాడం బాబురావు, రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్, గొసికే యాదగిరి పాల్గొన్నారు. నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులు మాకం మల్లేశం, జిల్లా అధ్యక్షులు గుండు సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గందేమల్లె రాజు, ప్రధాన కార్యదర్శి మునిపల్లి విశ్వనాథం, కోశాధికారి నక్క ప్రభాకర్, స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు సీతవైద్యం కిశోర్, అసోసియేట్ ప్రెసిడెంట్ గడ్డం జనార్దన్, ప్రధాన ఉపాధ్యక్షుడు కుందేన రాజు, పడిగే సత్యం, యువజన అధ్యక్షులు కొలిపాక విక్రమాదిత్య, ప్రధాన కార్యదర్శి సుప్పాల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు బోగ విజయలక్ష్మి, నియోజకవర్గ అధ్యక్షులు శ్రీరాం వెంకట్, ప్రధాన కార్యదర్శి దండే నాగరాజు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పద్మశాలి కుల బంధువులు, యువజన సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
కావున ఈ నూతన కార్యవర్గంలో అన్న గుండు సత్యనారాయణ ఒకవేళ అవకాశం లేకుండా ఈడ సీట్ లేదు గడ సీట్ ఈడ కూర్చున్నా గడ కూర్చున్నా మా అందరం పక్కనే అవునా కదా? అవునా కదా? చెప్పండి చెప్పండి, అవునా కదా? పుట్టినప్పుడుగా అధ్యక్షుడి మీదే, ప్రధాన కార్యదర్శి గురించి అన్ని పదవుల మీదే అందరూ మాట్లాడలేదు. ఒక పెద్దను మా అన్న గురించి ఆయన అన్నాడు. సో ఈ వయసులో కూడా ఎందుకు వచ్చింది సంగారెడ్డి వాళ్ళు? ఎందుకంటే కులమనే ప్రేమ, అవునా కదా? కాబట్టి వాళ్ళని చూసుకొని మనం నేర్చుకోవాలి. ఎక్కడో శ్రీకాకుళంలో దళిత వాడలో దళిత సోదరుడికి ఇంత ఇబ్బంది అయిందంటే మరి సిరిపూర్ కాగలో ఉన్నటువంటి ఇంకో దళిత సోదరుడు ఏం చేస్తాడు? ధర్నా చేస్తారా చేయడా? చేస్తారా? నిన్న మహారాష్ట్ర చూసారు కదా. మన ముస్లిం సోదరులను చూసుకొని మనం నేర్చుకోవాలి. ఇక మధ్య ఆడ లేదు మగ లేదు అందరూ వస్తారు. మనం ఏం చెప్తాం? ఆడ పంచాయతీ అంటే ప్రోగ్రామ్ పోతారు. ఇక మన కులంలో నీకు తెలుసు కదా, ఒక బిడ్డ ఒక కొడుకు ఉంటే 10వ తరగతి ఒకడు బీపీసీ ఒకడు ఎంపీసీ. అయ్యా అట్టగా జర మార్చులు మీ అందరినీ నేను అడుగుతున్నా. నా ఎదురు ఉన్నటువంటి అక్కలారా, అన్నలారా, చెల్లెలారా, తమ్ములారా, పెద్ద మనుషులు అందరినీ అడుగుతాను. మన వాళ్ళు వ్యాపారం చేస్తారంటే వ్యాపారానికి ప్రోత్సహించండి, రాజకీయాలకు వస్తుంటే ఖచ్చితంగా మీరు వాళ్ళని ప్రోత్సహించండి. ఆ విధంగా చేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు గులాబీ పూలు వేసి సీటు మనకి ఇచ్చే పరిస్థితి లేదు. నేను నిలబడ్డా, ఈ ఎంత సీట్ ఉందో లేదో గుంజుకునే పరిస్థితి మనోళ్ళు కాబట్టి గుంజుకోవాలి. ఎంతనే మర్యాద. మనంత నిజాయితీ పరులు ఏ కులంలో కూడా లేదు. నిజాయితీలో ముందుంటామా ఎవరా అంటే పద్మశాలి. మనకు ఆ గౌరవం ఉంది కాబట్టి మనం ఒకే ఒక రంగంలో వెనుకబడి ఉన్నాం. ఒక రాజకీయ రంగం తప్పితే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందున్నాం. ఒక రాజకీయ రంగంలో వెనుకబడ్డాం. ఎందుకు అనేది ఒకసారి ఆలోచన చేస్తే, మన తాతల తండ్రులు మొగ్గాలు వేసినప్పుడు నెయ్యి భూమి అనే చందంగా బతికారు. అదే పదేళ్ళలో ఉన్న వాళ్ళు, వ్యవసాయం చేసిన వాళ్ళు ఎందుకు లేక మన దాన్నే అప్పులు తీసుకుపోయినటువంటి పరిస్థితి. మనమే అప్పించి 200-300 రూపాయలు పెడితే ఒక ఎకర పొలం దొరికింది. కానీ వాళ్ళు పోయినాడు మొక్క నోమనాడు పూరి అన్నట్టు తిని ఆ పొలాన్ని మాత్రం కాపాడుకొని అలా రాజకీయంగా ఎదిగారు. మన వాళ్ళు అప్పులు ఇచ్చారు కానీ ఆర్థికంగా భూములు ఇవన్నీ కొన దాంట్లో మన వాళ్ళు ఆలోచన చేయకపోతే ఈనాడు మన పిల్లలు మనము రాజకీయంగా వెనుకబడి ఉన్నాం అనేది నగ్న సత్యం. మనం ఎప్పటికైనా మన వాళ్ళు అప్పులు ఇస్తారు, పంచాయతీ చెప్పమంటారు, కానీ భూములు కొని ఆర్థికంగా ఎదిగే ఆలోచన మన దాంట్లో తక్కువ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన వాళ్ళు భూములు కొనాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా కూడా ఎదగాలి. ఆ విధంగా మరి కుల సంఘం ఏం చేస్తుంది అంటే, కుల సంఘం కూడా ఈ విధంగా ఎదిగేటందుకే మన సంఘం మనని ముందుకు పోలిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నిమ్స్ లో మనకి ఏ రోజైనా కూడా పని పడుతుంది. నిమ్స్ తెలుసు, నిమ్స్ లో ఆ రోజు ఏ పని అయినా కూడా మనం ఆయనతో తీసుకోవచ్చు. లైసెన్స్ ఆఫీసర్, గవర్నమెంట్ లైసెన్స్ ఆఫీసర్ ఉన్నారు. మనం మర్చిపోతాం ఎప్పుడైనా కూడా. నిమ్స్ లో మనకి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మార్గదర్శనం తీసుకోవాలి. సంగారెడ్డి జిల్లా ఐక్యమత్యం చూపించడానికి నిదర్శనం తీసుకోవాల్సి వస్తుంది, అవసరం ఉంది రాష్ట్రం మొత్తం కూడా. నాకు కోపం వస్తుంది, పద్మశాలిలో ఐక్యమత్యత లేదంటారు. మనమే అనుకుంటున్నాం ఆ విషయాన్ని. చాలా తప్ప. మనం ఒక్కసారి ఐక్యమత్యత లేదయా అని చెప్పి మనం అనుకుంటే ఎన్నిటోళ్ళు 10 సార్లు అంటుంటారు. కనుక ఎప్పుడు కూడా నేను రెండే విషయాలు మాట్లాడతాను. ఐక్యమత్యత విషయము, రాజకీయం 2 విషయాలు మాట్లాడతాను. ఐక్యమత్యత ఉన్నది అని చెప్పడానికి సంగారెడ్డి నిదర్శనం. వచ్చినప్పుడు చిన్న 200 గజాల స్థలంలో నేను మీటింగ్ పెట్టిపోయాను ఇక్కడ సత్యనప్పుడు. తర్వాత సోమ నరసింహులన్న, తర్వాత దాసన్న, ఒక 5-6 మందిని కూర్చొని ఏదైతే ఇప్పుడు భవనం నిర్మాణం చేసింది అక్కడ ఒక చిన్న రేపుల షెడ్ ఉండే, అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టి అది ఇవాళ నాడు కూర్చొని ఇవాళ నాడు ఏదైనా చేయాలన్నా సంతానం చేయాలనుకుంటే ఇవాళ నాడు అది 3 అంతస్తుల భవనంగా ఏర్పడి మనకు ఒక షెల్టర్ అయింది 300 గజాలతో. అంటే నాడు పద్మశాలిలకు ఐక్యత ఉంటేనే ఇవాళ నాడు అంత పెద్ద పద్మశాలి భవనం అయింది. మార్కండే అనేటువంటి అందరు కలిసి కూర్చొని చేయడం వల్ల ఐక్యమత్యత అంటే చూపించారు. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ కూడా పద్మశాలి భవనంలో ఈ మధ్య కాలంలో కట్టినవి లేవు. ఒకటి గప్రాలో ఉంది, ఒకటి సంగారెడ్డి. అంటే ఖచ్చితంగా చెప్తాను, రాష్ట్రం మన పెద్దవాళ్ళు జాగాలు చేసుకొని అవి చేసుకొని మందిరాలు నిర్మాణం చేసుకున్నారు. అంతేగాని ఇవాళ రోజు కొత్తగా నిర్మాణం చేసింది సంగారెడ్డి ఒకటి, కప్రాలో ఒకటి భవనం.
కనుక ఐక్యమత్యత ఉన్నదా లేదా చెప్పండి మీరు అందరు కూడా. ఉన్నదంట కదా. రెండో విషయం, ఐక్యమత్యత ఉన్నదని చూపించడానికి రాష్ట్రంలో ఉన్న జరిగినటువంటి ఎన్నికలలో 48,000 ఓట్లు నమోదైతే దాంట్లో 6,000 మంది కాలి పద్మశాలీలు ఇక్కడ నుంచి నమోదయ్యారు. 6,000 మంది నమోదయ్యి అంటే రాష్ట్ర మొత్తంలో హైయెస్ట్ ఇక్కడే సంగారెడ్డి. అంటే మళ్ళా ఐక్యమత్యత కదా. మూడోది చెప్తా, రాజకీయం అది. తెలంగాణ ఏర్పాటు కాగానే పద్మశాలీలు అందరూ కూడా ఒకసారి మనం పద్మశాలి ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి 2014లో మన పద్మశాలి శాసనసభలో పంపించాం. ఇప్పుడే రమేష్ అన్నాడు. మళ్ళా రెండోసారి ఏమైందో తెలియదు. ఆయన మీద కోపమా మన మీద కోపం ఆయన రెండోసారి మళ్ళా సాగినప్పుడు మొద్దున బాబు తీసుకొని పంపించాం. మళ్ళా కూర్చొని నాడు మూడోసారి సత్తంగా పట్టుబడి కూర్చొని ఏమన్నా కానీ టైగర్ లాంటి మనిషినైనా కానీ ఏదైనా కానీ మళ్ళా మనం ఓడగొట్టి మనోడిని గెలిపించాలని మూడోసారి మళ్ళా మనం గెలిపిస్తాం. అంటే ఇంకా ఐక్యమత్యతకు నిదర్శనమే. అంతే, మనం కావాలనుకుంటే గెలిపిస్తాము, వద్దని కూడా ఓడగొడతాం. వేదిక పైన ఉన్న పెద్దలు మరియు సీనియర్ నాయకులు, అలాగే నూతన మరి సదనము అధ్యక్షుడే మరియు ఇప్పుడు నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా వారి కార్యవర్గం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు జనార్దన్ గారు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా, మరియు గన్నవల్ల రాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా, తర్వాత మునిపల్లి విశ్వనాథ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, సీతా వైద్యం కిషోర్ జిల్లా స్టీరింగ్ కమిటీ అధ్యక్షులుగా, పడిగే సత్యం జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులుగా, కుందన రాజు గారు అలాగే జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులుగా, నక్క ప్రభాకర్ గారు జిల్లా కోశాధికారిగా, గోగా విజయలక్ష్మి గారు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా, ఆశిగంటి మల్లేశం గారు సదాశివపేట జిల్లా ముఖ్య సలహాదారు గారు, గూడెం ప్రభాకర్ గారు జిల్లా ముఖ్య సలహాదారులుగా, అంబడి విశ్వనాథన్ గారు జిల్లా ముఖ్య సలహాదారులుగా, వెలిపాక విక్రమాదిత్య గారు జిల్లా యువజన సంఘ అధ్యక్షులుగా, ఆటిపాముల రాము రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులుగా, రవీందర్ జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులుగా, వీళ్ళందరూ ఏకగ్రీవంగా వీళ్ళందరినీ ఎన్నుకున్నందుకు వీరికి మనసారా మా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫు నుంచి, అలాగే నన్ను ఎన్నుకోబడ్డ 48,381 ఓట్ల నా ఓటర్ల అందరికీ మీకు అభినందనలు తెలుపుతున్నాను. వచ్చే వారంలో మా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఒక కమిటీలు వేరే జరుగుతుంది. అలాగే రానున్న ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రతి గ్రామ కమిటీలు, అలాగే మండల కమిటీలు, పట్టణ కమిటీలు వేసి రేపు రానున్న ఎమ్మెల్యే కావచ్చు, అంటే ఎమ్మెల్యే కన్నా ముందు వాళ్ళు సర్పంచులు, మండల ఎంపీలు, తర్వాత వార్డు మెంబర్లు, తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కనీసం ఒక్క పద్మశాలి సరైన జిల్లా ఎంపీ ఇవ్వాలనుకుంటున్నా. దానికి ఖచ్చితంగా ఇది సంఘాలతో సాధ్యమవుతుంది అనిపిస్తుంది. ఇట్లా యూనిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షులుగా, తర్వాత ఈ నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలలో కూడా ఎంతో మందిని మనము తయారు చేయాలి. ఆ కార్యక్రమం బాధ్యత పెట్టి ఖచ్చితంగా నేను గ్రామాలు తిరుగుతూ ఈ గ్రామ కమిటీ వేసుకుంటూ ఖచ్చితంగా ఈసారి 1,00,000 ఈ జనవరి అయిపోయే లోపు 1,00,000 సభ్యత్వం చేయాలని కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా 1,00,000 సభ్యుల్ని ఖచ్చితంగా చేర్పిస్తానని మరొకసారి మీ ముందు తెలియవలస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.